తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5% ఉందన్నారు. తెలంగాణ వాటా 10% చేరే కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా జపాన్ కితక్యుషు నగర మేయర్ పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావుతో సహా పలువురు నాయకులు రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్భవన్ లో జరిగిన రాష్ట మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మఖ్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల సహా పలువురు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించగా గడ్డం వివేక్ కు కార్మిక శాఖతో పాటు మైనింగ్ శాఖ, వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక శాఖలు కేటాయించారు. ఈ కేబినెట్ విస్తరణతో రాష్ట మంత్రి మండలిలో సభ్యుల సంఖ్య 15కు చేరుకుంది. మరోవైపు తెలంగాణ శాసనసభలో ఉపసభాపతిగా రామచంద్ర నాయక్ ని రాష్ట ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా రామచంద్ర నాయక్ స్పందిస్తూ తనకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం గిరిజన జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ హైటెక్స్ లో కన్నుల పండుగగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజేతలకు మెమెంటోతో పాటు నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు పూర్తిగా తోడ్పాటు అందిస్తామని ప్రకటించారు. సినీ పరిశ్రమ అభివృద్ది కోసం 100% తోడ్పాటు అందిస్తామన్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆ లక్ష్యంలో సినిమా పరిశ్రమ కూడా ప్రత్యేక స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణలో భాగంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరై కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంతకుముందు కమిషన్ ఎదుట హాజరైన మాజీ మంత్రి హరీష్ రావును దాదాపు 40 నిమిషాల పాటు విచారించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కమిషన్ 50 నిమిషాల పాటు విచారించింది. మాజీ ముఖ్యమంత్రిని 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ విచారించింది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారి కోసం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చేప ప్రసాదం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ 14 డిపోల నుంచి 140 ప్రత్యేక బస్సులు నడిపింది. దేశవ్యాప్తంగా 103 అమృత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అమృత్ భారత్ పథకం కింద బేగంపేట స్టేషన్ ను 24,55,00,000 వ్యయంతో ఆధునికీకరించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. బోనాల పండుగ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, ఎలాంటి లోటు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో బోనాల పండుగ నిర్వహణపై మంత్రి అధికారులతో సమీక్ష జరిపారు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ హైటెక్స్ లో జరిగాయి. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్ కు చెందిన ఓపల్ సుదాత చువాంగ్ శ్రీ తగ్గించుకున్నారు. మే 10వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలు నెల రోజుల పాటు సాగాయి. 108 దేశాల నుండి మిస్ వరల్డ్ పోటీదారులు కిరీటం కోసం పోటీపడ్డారు. ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ పనులకు అంకురార్పణ జరిగింది. 71వ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో తయారు చేస్తున్నారు. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మనకు దర్శనమివ్వనున్నారు. దీనిలో భాగంగా కర్ర పూజతో గణేష్ విగ్రహ తయారీకి శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్యక్రమాన్ని శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. కర్ర పూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు జూన్ 12వ తేదీన పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా విద్యాధికారి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ స్కూళ్లలో ఇకపైన యూనిఫామ్, షూస్ అమ్మడాన్ని నిషేధించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్స్ కు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే స్టేషనరీ, పుస్తకాలు లాంటి వాటిని మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద స్కూల్ ఆవరణలో కౌంటర్ల ద్వారా అమ్ముకోవచ్చునని పేర్కొన్నారు.